హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో అప్పటికప్పుడు 10 నిమిషాల్లో తయారయ్యే ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ. అలా చాలా చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సీ జార్‌లో వచ్చి ఒక కప్ అటుకులు తీసుకున్నాము. ఇవి మీడియంగా ఉన్న అటుకులండి. ఈ రెసిపీకి మీడియం అటుకులు కానీ, ఏదైనా గానీ యూజ్ చేసుకోవచ్చు. ముద్దటుకులు కానీ ఏదైనా. దీన్ని ఇలా సన్నగా కొంచెం రవ్వలాగా మరీ పిండిలాగా కాకుండా రవ్వలాగా చేసుకొని దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. అదే కప్పుతో ముప్పావు కప్పొచ్చి బొంబాయి రవ్వ అండి. సన్నగా ఉన్న రవ్వ అనమాట. అదే లావుగా ఉన్న రవ్వ అనుకోండి మిక్సీ పట్టుకొని వేసుకోండి. పావు కప్పొచ్చి శనగపిండి, రుచికి తగినంత ఉప్పు, విస్క్ పెట్టి మొత్తం మంచిగా కలుపుకుందాము. తర్వాత దీనికి మొత్తం 3:30 కప్పులు నీళ్ళైతే పట్టినాయండి. తగినన్ని నీళ్లు పోసుకుంటా చెక్ చేసుకొని ఒకేసారి వేసుకోకుండా నీళ్లు మంచిగా కలుపుకుందాము. ఉండలు కానీ ఏమీ లేకుండా. ఇక్కడ అటుకులు కానీ, రవ్వ కానీ మనకి నీరు పీల్చుకుంటుంది కాబట్టి నీళ్లు ఎక్కువగానే పట్టినాయండి. మనకి దోస పిండి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. మనకి పిండి నానుతుంది. ఈలోగా మనం మిక్సీ జార్ తీసుకొని ఒక ఇంచ్ అల్లం ముక్కని కట్ చేసుకున్నామండి. ఒక పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకుని మిక్సీ జార్‌లోకి వేసుకుందాం. ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 5, 6 వరకి మిరియాలు, దీన్నొచ్చి మనం కొంచెం బరకగా నీళ్ళేమి వేయకుండా గ్రైండ్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. 5 నిమిషాల తర్వాత చూద్దాము. పిండి మనకి చక్కగా నానిపోయింది. ఇంకా కొంచెం దగ్గర పడింది కూడాను. దీనిలో ఇంకొంచెం నీళ్ళైతే పడతాయండి. ఇప్పుడు వేసుకోకుండా తర్వాత మనం అవసరాన్ని బట్టి కలుపుకుందాం. ఈ మసాలాని కూడా మనం కలిపేసుకుందాము పిండితో పాటు. కొంచెం పసుపు, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకున్నామండి. ఒక చిన్న సైజ్ క్యారెట్‌ని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాం ముక్కలుగా. దాన్ని కూడా వేసుకుందాము. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలుపుకుందాం. ఇంకొక అరకప్పు వరకైతే నీళ్లు పడతాయండి. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుందాము. చాలా క్విక్‌గా అయిపోతుందనమాట. టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు. ఆల్రెడీ మనకి ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు వంటింట్లో లేకుండా ఇలా చాలా క్విక్‌గా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. దాంట్లో ఒక గరిటె పిండి వేసుకుందామండి. దీన్ని మీరు కావాలంటే పెనం పైన కూడా వేసుకోవచ్చు. ఒక పక్క మనకి మంచిగా కాలిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందామండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుంటుందనమాట. రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసేసుకుందాము. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. టొమాటో చట్నీతో చాలా అంటే చాలా బావుంటుందనమాట. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చాలా క్విక్‌గా అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒకటి తుంచి చూద్దాము. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందనమాట. టేస్ట్ మాత్రం చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.